కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యం కొరకు ప్రార్థించినటువంటి దైవతమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ ఉదయ కాలంలో ఏ రీతిగా ప్రభువుని ఆరాధించడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. హల్లెలూయా. జనరల్గా అయితే ఈ సమయంలోనంట దేవుని చేత సృష్టించబడిన వాటిలో ఆయా రకములైనటువంటి పక్షులన్నీ కూడా దేవుని స్తుతించే సమయం అంటే ఇది. హల్లెలూయా. దానితో పాటు మనం కూడా స్తుతించే భాగ్యం దేవుడిచ్చాడు. అమ్మ, మీలో చాలామంది ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్నారా? లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థన కోసమే లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ప్రభువా నాయనా స్తోత్రం అని ప్రార్థించేయటమే కాదు, కానీ అసలు ప్రార్థించటానికి కొన్ని సమయాలు దేవుడు కేటాయించాడు. కాబట్టి ప్రార్థించటానికి మేల్కొని లేచి దేవుని స్తుతించటం అనేది చాలా గొప్ప సంగతి. హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని వాక్యం చెబుతోంది. ఎస్, దేవుణ్ణి అంగీకరించిన ప్రియ బిడ్డలందరికీ కూడా స్తుతి చేయబద్దులమై ఉన్నాం మనం. ఖచ్చితంగా దేవుడు మనలను ఈ భూమి మీద కలగచేసింది కూడా ఆయన కృపా మహిమకు కీర్తి కలగ చేయటానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి కాదు. నీ వల్ల ఎవరెవరికో ఘనతలు, గొప్పలు, పేర్లు సంపాదించి పెట్టడానికి కాదు. మన వల్లంట దేవునికి స్తుతి మహిమ కలగాలంట. అందుకనే దేవుని పరిశుద్ధ లేఖనం కూడా సెలవిస్తుంది కదా, మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అన్నారు. దేహంతో దేవుణ్ణి మహిమపరచడం అంటే క్రియాపూర్వకంగా దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. కాబట్టి మీరు చూడండి, బయట చక్కగా పక్షుల శబ్దాలు, కోడి కోతలు కదా, ఇవన్నీ కూడా దేవునికి స్తుతి చేస్తున్నాయి. చాలా గొప్ప సంగతి. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేసి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ధ్యానం చేస్తే, క్రీస్తు యొక్క పుట్టుకలో ప్రకృతి ఏ రీతిగా సహకరించింది, పరిశుద్ధాత్మ దేవుడు మనుషులలో హృదయాలలో ఏ విధమైన క్రియ జరిగించారు, అలాగనే ఆ యొక్క యెరూషలేము, బెత్లెహేము, ఆ ప్రాంతాలలో అనేక ప్రదేశాలలో క్రీస్తు పుట్టుకలో విభిన్నమైనటువంటి పాత్రలు పోషించినటువంటి ఆయా రకములైనటువంటి పాత్రదారులు చాలామంది ఉన్నారు. వాటిలో ఈ భూమి మీద ఉండేవి మాత్రమే క్రీస్తు పుట్టుకలో ఉపయోగపడినయా అంటే, పరలోకంలో ఉండేటువంటి దేవదూతలు కూడా క్రీస్తు పుట్టుకలో అత్యధికమైనటువంటి పాత్రను పోషించాయి. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవదూతలు క్రీస్తు పుట్టుకలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయంట. ఎంతటి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయో కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అసలు మనుషులు ముందా, దేవదూతల ముందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కనుక మనం వేసుకోగలిగితే, ఎవరు ముందు? బైబిల్లో అయితే ఆది కాండం నుంచి చదువుకుంటా వస్తే గనక, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నెక్స్ట్ తర్వాత సూర్యుడు, చంద్రుడు, మొత్తం సృష్టి. తర్వాత మొత్తం ఇలాగా 6 రోజులన్నీ కూడా ఆ సృష్టి క్రమాన్ని చేసి, తర్వాత తన పోలికలో తన స్వరూపమందు నరుడిని సృజించెను. అవునా కదా? మరలా నరుడు ఒంటరిగా ఉంటున్న చూచి మంచిది కాదని వానికి సాటి అయిన సహాయంగా ఉండుటకు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి వాని పక్కటెముకలలో, ఏం మాట్లాడరేంటి? పెళ్ళిళ్ళలో వింటూ ఉంటారు కదా ఈ మాటలన్నీ కూడాను. ఈ పక్కటెముకల గొడవ అంతా మీకు తెలీదా? అవునా కదా? ఒక ఆయన అలాగే అన్నాడంట,
ప్రతి పురుషుడిలోనూ కూడా ఓ ఎముక తక్కువ ఉంటుంది, బైబిల్ లెక్క ప్రకారం అయితే అన్నాడంట. ఉంటుందా? మా ఎముకల్లోంచి ఏం తీయలేదండి చేయటానికి ఎవరినండి అటైన సహాయాన్ని. కేవలం ఆదాముకు మాత్రమే తక్కువ ఉండొచ్చు కేవలం ఉంటే, ఎందుకంటే దేవుడు ఆదాముకు ఒక్కడికే తీసాడు, మనకు తీసాడా? తీయలేదు. కాబట్టి అందరికీ తక్కువే ఉండవు. ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి కూడా సమానమైన సంఖ్య ఉంటుంది, ఎముకల సంఖ్య. అర్థమవుతుందా? ఈ ఎముకలు కూడా మీ అందరికీ తెలియదు ఏం కాదు, మరి తెలియనట్టుగా నా వైపు చూస్తారటి. సో ఏదేమైనప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటే అలా దైవ లేఖనాలను అలా క్రమమైన రీతిలో మనము చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి సంగతి ఏంటంటే, మొట్టమొదటిగా సృష్టి, తర్వాత మానవుడు, వీటన్నిటిని కూడా దేవుడు కలగ చేశాడు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి. కానీ బైబిల్లోనూ మనం జాగ్రత్తగా వెతుక్కునగలిగితే గనక దేవుడు ఈ సృష్టి క్రమము కంటే ముందు చాలా చరిత్ర కలిగినటువంటి సంవత్సరాలు ఉన్నాయంటండి. హల్లెలూయా. గ్యాప్ థియరీ అని అంటారు. అంటే దాదాపుగా ఆదికాండ గ్రంథంలో 1వ వచనం నుండి 2వ వచనం వరకు గల లేఖన భాగాలలో చాలా సంవత్సరములు కలిగిన చరిత్ర ఉంది అని చాలామంది బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. సో ఎంత ఉందనేది మనం ఖచ్చితమైనటువంటి ఆధారాలతో మనం చెప్పలేం. ఓ దైవజనుడు అన్నాడు కదా, నా జీవిత కాలం అంతా ఒకవేళ దేవుడే గనక నాకు 100 సంవత్సరాల ఆయుష్ ఇస్తే, ఆ 100 సంవత్సరాల ఆయుష్ కాలం అంతా కూడా నేను బైబిల్ గురించి ప్రకటిస్తే నేను ఎంత ప్రకటించగలనో తెలుసా? నేను వెళ్ళి సముద్రంలోనికి వెళ్ళి నాలికతో నేను సముద్రమును అలా తాకితే నా నాలికకి ఎంత తడి అంటుతుందో నేను బైబిల్ నుంచి అంత మాత్రమే చెప్పగలను. ఇక బైబిల్లో మిగిలింది ఎంత ఉంది? సముద్రం అంత ఉంది. హల్లెలూయా. కాబట్టి ఏ దైవ సేవకుడైనా, ఎంతటి బైబిల్ పండితుడైనా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వానికి బయలుపరిచినంత వరకు మాత్రమే చెప్పగలడు. కొంతవరకు దేవుడు ఒకరికి బయలుపరిస్తే మరికొంత దానిలో నుంచే ఇంకా లోతైనటువంటి సత్యాలను దేవుడు మరొకరికి బయలుపరిచినటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో కాబట్టి దీనిని గురించి మనం ఆలోచన చేస్తే గనక, నేను అన్వేషించినటువంటి ఈ అన్వేషణలో నాకు అర్థమైనటువంటి సంగతి ఏంటంటే, మొట్టమొదటిగా మనిషి ముందా దేవదూతల ముందా అంటే గనక దేవదూతలే ముందు. హల్లెలూయా. ఎందుకనేనంటే, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడు బైబిల్ అంతటినీ కూడా ఈ 66 పుస్తకాల క్రమముని ఒక ఆర్డర్లో పెట్టాడు. ఆదికాండము, నిర్గమాకాండము, లెవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండ గ్రంథం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, ఇలాగా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అంతటినీ కూడా అధ్యాయాలని క్రమబద్ధీకరణ చేశాడు ఆయన. మనం అటుదిటు ఇటుదటు మార్చకూడదు. కానీ అంత మాత్రాన క్రమబద్ధీకరణ చేశాడు కదా దేవుడు అని ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వ్రాయబడినాయి అని అంటే మనం కొంచెం పొరపాటు పడతాం అందులో. ఎందుకంటే కొన్ని ముందు వ్రాయబడినటువంటి గ్రంథాలను దేవుడు చివరిలో పెట్టాడు, తర్వాత రాయబడినటువంటి గ్రంథాలను కొన్నిటిని మొదట్లో పెట్టాడు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు దాన్ని క్రమబద్ధీకరించారు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఆ లెక్కేసుకుంటే పాత నిబంధన గ్రంథాలలో మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథం అంట యోబు గ్రంథము. హల్లెలూయా. ఆ యోబు గ్రంథములో మనం ఆలోచన చేయగలిగితే కనుక ఒక పరిశుద్ధ లేఖనం ఉంటుంది. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు జయధ్వనులు చేసిరి అనే మాట కనబడుతుంది. హల్లెలూయా. భూమికి పునాది వేసినప్పుడు మనిషి ఉన్నాడా? లేడు. కానీ అప్పటికే దేవదూతలు ఏం చేస్తున్నాయంట? జయధ్వనులు చేస్తున్నాయి అనే సత్యం మనకు అర్థమవుతుంది. దాని గురించి మీకు చాలాసార్లు 1-2 సార్లు చెప్పాననేటువంటి ఆలోచన నాకు ఉంది. అంటే సాతాను యొక్క ఆవిర్భావం ఎప్పుడు అనేది ఒకసారి సబ్జెక్ట్ మాట్లాడినట్టు నాకు గుర్తు. సో అది వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోద్ది, అది అలా పక్కన పెట్టండి. దీని లెక్క ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కనుక మనిషి ముందా లేకపోతే దేవదూతల ముందా అంటే దేవదూతలే ముందని మనకు అర్థమవుతుంది. ఎందుకనగా ఆ భూమికి పునాది వేస్తున్నటువంటి సమయంలోనంట ఆ దేవదూతలందరూ కూడా జయధ్వనులు చేశారు అనేటువంటి సత్యం మనకు కనబడుతుంది. కాబట్టి హల్లెలూయా. అటువంటి దేవదూతలంట చాలా శక్తివంతమైనటువంటి వాటిగా దేవుడు తయారు చేశాడు. వాటిని చాలా శక్తివంతమైనటువంటి వాటిగా దేవుడు వాటిని నియమించాడు. దేవుడు ఏమండి, అష్షూరు వారి దండుపేటలో దిగినప్పుడంట
ఒక్క దేవదూత ఒక్క రాత్రి ఏంది 1,40,000 మందిని ఏం చేసిందంట? చంపేసింది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే గనక దేవదూతకి దేవుడు ఎంతటి శక్తిని దేవుడిచ్చాడో దీన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. అంతటి శక్తి కలిగినటువంటి దేవదూతల యొక్క ఆ విభాగాన్ని, ఆ కోటానుకోట్ల దేవదూతల యొక్క విభాగాలను గురించి మనం ఆలోచన చేస్తే పరలోకంలోనంట ఈ దేవదూతలు చాలా విభాగాలుగా ఉన్నాయి. కొన్నిటిని గానపరిచర్య చేయువాటిగాను, కొన్నిటిని యుద్ధములు చేయువాటిగాను దేవుడు వాటిని ఏర్పాటు చేశాడంట. కొన్నిటిని కెరూబులుగాను, కొన్నిటిని సెరూపులుగాను, మహాదూతగణములుగాను దేవుడు ఆయా రకములైనటువంటి శాఖలుగా పరలోకమందు దేవుడు దేవదూతల యొక్క విభాగాలను విభాగించాడు. ఉదాహరణకి మికాయేలు దేవదూత ఉంది, యుద్ధాలు చేస్తుంది. గాబ్రియేలు దేవదూత ఉంది, సమాచారాలను భూమి మీద నుండి పరలోకం, పరలోకం నుండి భూమి మీదకి సమాచారాన్ని చేరవేస్తుంది. సో ఇలాగున దేవదూతలు దేవుని యొక్క ఆ యొక్క సృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ దేవదూతలు క్రీస్తు పుట్టుకలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించాయి. కన్యక గర్భవతి అయి ఉండుట ఎవ్వరు నమ్మరు. నమ్ముతారా? నమ్మరు. చిన్నప్పటి నుండి చూసినటువంటి యోసేపే నమ్మలేకపోయాడు, మనసులో అనుమానపడ్డాడు. కానీ ఆ సమయంలో ఏ మనిషిని చెప్పినా కానీ నమ్మకం కుదరదు. అవునా కదా? కాపురం నిలబెట్టడానికి ఎన్నో చెప్తారులే అని అనుకుంటారు. ఎందుకనగా వివాహము కాకుండా, ఇంకా పూర్తిగా వివాహం కాకుండా కేవలము ప్రధానము మాత్రమే చేయబడిన తర్వాత కనీసం తాకనైనా తాకలేనటువంటి తను చేసుకోబోయేటువంటి భార్య గర్భవతి అని తెలిసేసరికి చేసుకోబోయేటువంటి ఆ పెండ్లి కుమారుడి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ సంగతి. అవునా కదా? అయితే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోసేపు గురించి ధ్యానం చేయవలసినటువంటి రోజులు మనకి ముందున్నాయనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కానీ దేవుడు ఎవరి చేత చెప్పిస్తే యోసేపు నమ్ముతాడో, ఎవరి చేత చెప్పిస్తే మరియమ్మ ఆ యొక్క విశ్వాసంలో ఇంకా స్థిరపరచబడుతుందో, ఈ విషయాలన్నీ దేవుడికి ముందే తెలుసు. కాబట్టి సమాచార దేవదూతను, గాబ్రియేలు దేవదూతను పంపించారు. హల్లెలూయా. ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ క్రీస్తు పుట్టుకను గురించి ఆది ఆ యొక్క తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి ఈ భూమి మీద జన్మనిస్తున్నటువంటి యోసేపు మరియలకు దేవదూత వచ్చి ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఇస్తున్నట్లుగా మనం దైవ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇంతటి దేవుని చేత పంపబడినటువంటి ఈ దేవదూత యొక్క పాత్రను గనక మనం చూడగలిగితే గనక యోసేపుతో చెబుతుంది కదా, 26వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది కదా. దేవుని చేత పంపబడిను. ఎవరు పంపించారు ఈ దేవదూతని? గాబ్రియేలు అనే దేవదూతనంట దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు దగ్గరకంట దేవుని చేత ఒక దేవదూత పంపబడింది. ఎస్, ఈ భూమి మీద మనుషులు చెప్పితే బహుశా అంత నమ్మకం కుదరదేమో. ఆ సమయంలో తన బంధువులు చెప్తే ఏం చెప్తారు? ఒకవేళ మహా అయితే ఓ 2-3 మాటలు ఇంకా ఎక్స్ట్రా వేసి ఇలాంటి దాన్ని చేసుకుంటావా నువ్వు అని ఒకవేళ కొన్ని మాటలతో కించపరిచి ఇంకేవేవో చెప్తారేమో. ఒకళ్ళు ప్లస్ చెప్తే ఇంకొకళ్ళు మైనస్ చెప్తారు. మొత్తం మీద రౌండ్ ఫిగర్ చేసుకుంటే కనుక అన్నీ కూడా మైనస్లే ఎక్కువ ఉంటాయి తప్ప పోన్లే బాబు శుభ్రంగా కాపురం చేసుకొని ఎవడైనా చెప్తారా? సో ఆ సమయంలో ధృవీకరించటానికి, ఆ సమయంలో దేవుడు తన పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించటానికి, దేవుడు క్రీస్తు ఆగమనం కొరకు ఉపయోగించబడినటువంటి పాత్రలలో దేవదూత కూడా ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది. వెంటనే దేవదూత వచ్చింది. భయపడద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి పుట్టబోబు కుమారుడు నీ కుమారుడు కాదు. ఎవరి కుమారుడంట? దేవుని కుమారుడు అనబడును అన్నారు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ 31వ వచనంలో ఉంది కదా, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కొని
ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. హల్లెలూయా. సర్వోన్నతుని కుమారుడు అనబడును. కేవలము మీరు పాత్రలుగా వాడబడుతున్నారు అంతే. దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి ఉద్భవించడానికి మీరు పాత్రలుగా వాడబడుతున్నారు అంతే. ఈ సమయంలో మీరు పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి, నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి, యథార్థవంతులుగా, భక్తిపరులుగా ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి ఆ వాడబడుతున్నటువంటి పాత్రలో మీరు కూడా ఒకరు. కానీ నిజానికి పుట్టబోవు శిశువైతే మీ కుమారుడు కాదు. కానీ చాలామంది బైబిల్ గ్రంథంలో మనం యొక్క సువార్తలు చదివినప్పుడు మనకు కనపడుతుంది, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన చదువు రానివాడు కాదా, ఈయన సోదరీ సోదరులు మన మధ్య లేరా అని చాలామంది ప్రస్తావించారు. నిజానికైతే ఏమండి, దేవదూత ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తుంది. యేసు నిజంగా చెప్పాలి అని అంటే కనుక ఆయన యోసేపు కుమారుడు అనబడ్డాడు తప్ప నిజానికి కుమారుడు కాదు. సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని రాయబడింది. హల్లెలూయా. సో ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక మరొక సంగతిని ఆలోచన చేస్తే, ఈ దేవదూత దేవుని మాటలను ప్రకటించింది. దేవుని మాటలను ప్రకటించింది. ఎప్పుడైనా సరే దేవుడు మనకు ఏ సమాచారం ఇస్తే ఆ సమాచారము దేవుడు ఎవరికి చెప్పమన్నారో అది మనము నేరుగా వెళ్ళి దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పి రావాలి. ఖచ్చితంగా దేవుని యందు విధేయత చూపిన ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని అది. ఈ సమయంలో ఎవరి గురించైనా ప్రార్థన చేయమని దేవుడు నిన్ను ప్రేరేపించడంకు ఆ సమయం వెంటనే ఎందుకో దేవుడు పలానా వాడి కోసం నాకు ప్రార్థన చేయమని ఎందుకు ప్రేరేపిస్తున్నారు, వాళ్ళకి ఏం కష్టం వచ్చిందంటావు అని వెంటనే నువ్వు మోకరిల్లి వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. అది క్రైస్తవుని యొక్క నిజమైన వ్యక్తిత్వం. దేవదూత కూడా అదే చేసింది. దేవుడు ఏ మాటలైతే చెప్పి పంపించాడో పరలోకములో నుండి అవే మాటలు వచ్చి యోసేపు దగ్గర, మరియ దగ్గర కూడా దేవదూత అవే మాటలు చెప్పింది. దేవుని మాటలు చెప్పిందండి. ఏ మనుషుల్ని ప్రేరేపించి దేవుడు ఎందుకు పంపించలేదు? ఆ సమయంలో వేరే ప్రవక్తలను ఎవరినైనా పంపించవచ్చు కదంటే ఎందుకో దేవుడు ప్రవక్తల్ని ఎంపిక చేయలేదు. ఉదాహరణకి బహుశా ఇలా అనుకుందాం, యోనాని ఓ సందర్భంలో పలానా నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు. వెళ్ళాడా? ఒక్కోసారి మనుషులు మన జాతి గురించి తెలియదు ఏముంది, ఏరు దాటితే తెప్ప తిరగబెట్టేస్తాం. మనం ఒక్కోసారి మాట ఇచ్చి తప్పేస్తాం. మనం అప్పటికప్పుడు అడ్డం తిరిగేస్తాం. మనకి ఇప్పుడు నెత్తి మీద పెద్ద కొమ్ములు వస్తాయి, అవునా కదా? కాస్తో కూస్తో వెనకాల 4 రూపాయలు కనపడితే ఆగుతామా భూమి పెట్టుకుని? లేబర్ అన్న ఉన్న అందరినీ నడుమెత్తానే శిల్పమా? అలా ఉంటామనే దేవుడు మనల్ని ఇలా ఉంచాడు. హల్లెలూయా. ఎవరికి ఏ స్థితి నియమించాలో దేవునికి తెలుసు. సో కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా ఒకసారి వెళ్ళలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ప్రవక్తలను దేవుడు ఎందుకు ఉపయోగించుకోలేదు ఈ సమాచారం తెలియజేయటానికి అంటే, ఒకవేళ ఆ సమయంలో దేవుడు ఎందుకు ఎవరి చేత చెప్పిస్తే వాళ్ళు నమ్ముతారో దేవుడికి ముందే తెలుసు. ఆయన అనంత జ్ఞాని కనుక దేవదూత చేత సమాచారం పంపించాడు. ఆ దేవదూత అంట దేవుడు చెప్పిన మాటని స్వయంగా తనకు తానుగా ఒక మాట ఎక్స్ట్రా కూడా ఏమీ చెప్పలేదు. తన సొంత మాటలు ఏమీ చెప్పలేదు. దేవదూత అంట ఏమండి దేవుని మాటలు ప్రకటించినటువంటి దేవదూతగా ఇక్కడికి మనకు కనబడుతూ ఉంది. ఇకపోతే ఏమండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ దేవదూతలు క్రీస్తు యొక్క పుట్టుకలో మరొక గొప్ప సంగతి చేసినటువంటి సందర్భం ఏంటంటే 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. చూసారా? ఆ క్రీస్తు యొక్క ఈ సువార్తమానాన్ని, మానవుల విమోచన కార్యమును గురించి
దేవదూత ప్రకటిస్తుందండి. ఇంకొకరి దగ్గరికి వచ్చిందంట. ఎవరి దగ్గరికి వెళ్ళదు? గొర్రెల కాపరులు అన్నారు కదా. గొల్లలు అనకండి, గొర్రెల కాపర్లు అనండి. గొల్లలు ఉంది ఇక్కడ. మా ఊర్లో ఒక ఆయన అన్నాడు, మీ యేసు ప్రభు మా ఊళ్ళోని పుట్టాడు తెలుసా అన్నాడు. మీ ఊళ్ళో పుడతాం ఏంటండి బాబు, ఏంటండి మేము గొల్లలం అన్నాడు ఆయన. గొల్లలు అనకండి, ఇక్కడ ఒక కులానికి ఆపాదించకండి క్రీస్తుని. ఏమండి, ఒక కులానికి ఆపాదించొద్దు. క్రీస్తుకి కులంతో పని లేదు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉన్నారు. రాత్రి వేళ తమ మందల్ని కాచుకొనుచూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. వారి యొద్దకు మరలా దేవదూత వచ్చింది. దేవదూత ఎంతటి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందంటే, ఏమండి, గర్భవతి అయినటువంటి కన్యమరియ దగ్గరికి వచ్చి సమాచారం చెప్పింది. తనని రహస్యంగా విడిచిపెట్టేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఏమండి యోసేపు దగ్గరికి వచ్చి సమాచారం చెప్పింది. గొర్రెల కాపరుల దగ్గరికి కూడా వచ్చి సమాచారం చెప్పింది. ఏంటో తెలుసా ఏమండి, ఏం సువర్తమానం చెప్తుందంట? ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం తెలియచేస్తూ ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. కొందరు గొర్రెల కాపర్లు అక్కడ పొలంలో రాత్రి వేళ మందను కాచుకొని ఉన్నారు. వారి చుట్టూ వెంట మహిమ ప్రకాశించిందంట. అప్పుడు చెబుతూ ఉంది కదా, మీరు భయపడకండి, మీరు భయపడకండి. ఆ విమోచన కార్యాన్ని గురించి దేవదూతలు ప్రకటించారు. ఆ విమోచన కార్యాన్ని గురించి దేవదూతలు ప్రకటించారు. దేవుని పనిలో వాడబడ్డారు. దేవుని మాటలు తెలియచేశారు. ఇంకో విషయాన్ని నేను మీకు తెలియచేసి దేవదూతల గురించి ముగింపులోనికి వెళుతూ ఉన్నాను. అక్కడే చదవబడిన పరిశుద్ధ లేఖనాల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం దిగి వచ్చేసిందండి క్రీస్తు దగ్గరికి. ఎంత గొప్ప సంగతి! పరలోక సైన్య సమూహం అంతా కూడా క్రీస్తు దగ్గరకు వచ్చి సాగిలపడింది. క్రీస్తు పుట్టుకలో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనలలో పరలోక సైన్య సమూహము చేసినటువంటి గొప్ప స్తుతి ఆరాధన అది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, పరలోక సైన్య సమూహమే దేవుని ఆరాధిస్తుంది. అంటే దేవదూతలు చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనుల్లో ఆరాధన కూడా ఒకటి. ఏం చేస్తున్నాయంటే దేవదూతలు పరలోకంలో మానక రేయింబవళ్ళు కూడా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయి. దేవదూతలు చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనుల్లో ఒకటి ఆరాధన, ఇంకొకటి సువార్త పరిచర్య, ఇంకొకటి సమాచారము తెలియచేయుట, ఇంకొకటి యుద్ధములు చేయుట. ఇంకోటి ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత ఉండి, ఆయన దూత కావలి ఉండి మనల్ని రక్షించును. అవునా కదా? దేవదూతలు చేసేటువంటి పని ఇంకోటి ఏంటో తెలుసా? దేవుని అందంట భయభక్తులు కలిగినటువంటి బిడ్డల చుట్టూనంట దేవదూతలను పెడతాడంట దేవుడు. హల్లెలూయా, ఖడ్గ జ్వాలల లాంటి ఆ దేవదూతలంట ఎప్పటికప్పుడు కూడా తన బిడ్డల్ని సంరక్షిస్తూ ఉంటాయి. దేవుడి ఆజ్ఞ అది. దేవదూతలకి ఇన్ని పనులు ఉన్నాయండి. మనం అనుకుంటున్నాం ఖాళీగా ఉంటాయని అనుకుంటున్నాం మనం. అవునా కదా? దేవదూతలకి ఇంత పనులు, బిజీ 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 బిజీ, నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండాలి. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? దేవుడు ఇప్పుడు మనలను దేవదూతల కంటే తక్కువ వారిగా అయినప్పటికీ కూడా ఒకానొక సమయంలోనంట ఈ క్షయమైనటువంటి ఈ దేహమును వదిలిపెట్టేసి, మీకు తెలుసా, నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో నిజంగా ఒక వ్యక్తి ఆరోహణమైతే ఎలాగనే వెళ్తాడు, అలాంటి విజువల్స్ అంటే నిజంగా రోమాలు నిక్కబొడుచున్నట్లుగా, ఒళ్ళు గబ్బురు పుట్టినట్లుగా అనిపించింది ఒక్క క్షణంలో. ఏంటంటే మనం వేసుకున్న డ్రెస్సు, ఈ వాచ్, ఈ మైక్, ఇవన్నీ ఏదో
ఉన్నపాటుగా ఏదో స్టాండ్కి తగిలిచ్చిన డ్రెస్సు పడిపోతే ఎలా ఉంటుంది, అలా ఉన్నపాటుగా అలా పడిపోతుంది. ఇందులో నుంచి ఒక మహిమ కలిగినటువంటి ఒక స్పిరిట్, ఒక ఆత్మ వెళ్ళటం చక్కని విజువల్స్ తయారు చేశారండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అప్పుడంట మనము దేవదూతలతో సమాన వారిగా చేయబడతాం. హల్లెలూయా. ఇప్పుడు దేవదూతల కంటే తక్కువ వారిగా దేవుడు మనల్ని నియమించినప్పటికీ కూడా దేవదూతలతో కూడా సమానమైనటువంటి వారిగా దేవుడు నియమించబోతూ ఉన్నాడండి. ఆ అక్షయమైనటువంటి ఆ యొక్క నిత్యరాధ్యాన్ని నువ్వు పొందుకోవటానికే క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నశించిపోతున్నటువంటి ఈ మానవులను తనే స్వయంగా వచ్చి క్రీస్తు దేవుడి నుంచి ఎడబాటు పోయినటువంటి ఈ లోకమంతటినీ కూడా తిరిగి తండ్రి యొద్దకు చేర్చుటకు ఆయనే మధ్యవర్తిత్వము చేసి, ఆయనే ప్రధాన యాజకత్వము చేసి, లోకములో పడి చెడిపోయి దేవునికి దూరమైపోయి దూరస్తులైనటువంటి బిడ్డలందరినీ కూడా తిరిగి మరలా తండ్రి యొద్దకు హక్కును చేర్చినటువంటి దేవుడండి ఆయన. హల్లెలూయా. ఆ గొప్ప దినాలు అవన్నీ. అలాంటి గొప్ప గొప్ప దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మన బ్రతుకులు ఎంతో ధన్యమైనవి. ఈ కాలమునకు నోచుకోక, ఈ సమయమును చూడలేక, ఈ వాక్యము దొరకక, క్రీస్తు గొప్పతనము తెలుసుకొనక కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆలోచన చేయండి. ఈ అడ్వెంట్ నువ్వు దాటిపోవద్దు. నీ జీవితంలో చాలా క్రిస్మస్లు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు చూడలేదేమో. ఒక్కసారి క్రీస్తుని పరిపూర్ణంగా నీ హృదయంలోనికి ఆహ్వానించి, నా పాపము కోసం నువ్వు వచ్చావా భూమి మీదకి? ఒక మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలెట్టి గొప్పలు చెప్పుకుంటున్నాడు, నేను చంద్రమండలం మీదకి వెళ్ళిపోయాను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అంతకంటే గొప్ప సంగతి ఏంటో తెలుసా? పరమ పవిత్రుడును, పరిశుద్ధుడును, నిష్కల్మషుడును, ఆయన యందు పాపమే లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపపు లోకంలో అడుగు పెట్టాడండి. అది గొప్ప సంగతి. హల్లెలూయా. అది గొప్ప సంగతి. దేనికోసమో తెలుసా? కేవలం మనల్ని విమోచించడానికి ఆయన వచ్చాడు. సో ఈ అడ్వెంట్ కాలాన్ని నీవు వృధాగా దాటిపోనివద్దు. నీ జీవితంలోనికి క్రీస్తుని సాదరంగా ఆహ్వానించు. నీ హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠత చేసుకో. నిజమైన ఆనందం, క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుతావు ఖచ్చితంగా. నువ్వు క్రిస్మస్ అంటే నీ ఇంటిలో పాడితే ఒక్కొక్కడికి 2-3 జతలు కొనుక్కుని ఇదే పండగని సంబరం పడటం కాదు. ఇలాంటి దీనులు కనపడతారు చూడు. నేను చెప్తున్నాను, నిజంగా మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, క్రీస్తు ప్రేమను లోకానికి చాటి చెప్పాలనుకుంటే, మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు దీనులు, లేదా టౌన్లో చాలామంది కనపడుతూ ఉంటారు. రోడ్డు పక్కన, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో, అక్కడక్కడ చాలామంది కనపడతారు. ఎవరికైనా క్రీస్తు పేరును ఓ దుప్పటిచ్చి చూడండి. క్రీస్తు పేరునే ఓ జత బట్టలు మీకు అనుకూలంగా ఉన్న రేట్లో కొనుక్కోండి. నిజంగా ఆ దీవెన, ఆ ఆనందం మీకు ఎంత బాగుంటుందో చూడండి. మేము చేస్తున్నాం, అలా చెబుతున్నాం కాబట్టి. అంటే ఎందుకని ఇది మేము బయటికి పూర్తిగా చెప్పలేకపోతున్నాం అంటే అది మా రహస్య భక్తి. మేము చెప్పాలనేటువంటి ఆలోచన మాకు లేదు, చేసి చెప్పుకోవటం కాదు. సో మీకు మాదిరి అయ్యి ఉండాలి మేము. సో మీరు కూడా చేయండి. అలా మీరు చేస్తే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, అప్పుడు నువ్వు సూట్ వేసుకున్నా కానీ నీకు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ దుప్పట ఆనందమే నీలో ఎక్కువ ఉంటుంది. నిజమైన క్రిస్మస్ ఆనందం, ఆ దీవెన నీకు ఇస్తాడు. అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తు పేరిట దీనులకు సహాయం చేయాలి. క్రిస్మస్ అంటేనే నిజమైనటువంటి క్రీస్తు యొక్క ప్రేమను లోకానికి కనపరచాలి. హల్లెలూయా. దీనులు కనపడినప్పుడు, లేకపోతే అది కూడా కుదరదు. ఎంత దుప్పటి 200 ఉంటుందేమో. మీరు మనిషికి వచ్చి 1500, 2000 చీరలు కొంటారా? 8000 కొంటారమ్మా? కొంటారు కదా. మీ కుట్టుకూలు అనుకోండి, మీ భర్తలకు ప్రేరేపించి ఏదో ఒక డ్రెస్ ఎవరొకళ్ళకి క్రీస్తు పేరున ఇచ్చేయమనండి. ఎంత గొప్ప ఆనందము. పోనీ అది పోతే ఎవరైనా ఓ దీనుడికి భోజనం పెట్టండి ఓ పూట. ప్రభు అన్నారు, నా పేరట, క్రీస్తు పేరట చెయ్యాలి. మా కుటుంబం అని మీ పేరు చెప్పుకుని మీ పేరు రాసుకోకుండా దాని మీద, పొట్లం మీద, పలవ పొట్లం మీద పేరు రాసుకున్నారు. అలా రాయకండి. మీ పేరట కాదు, క్రీస్తు పేరట అన్నారు. క్రీస్తు పేరట ఇవ్వాలి. నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు.
ఆ దీవెన, ఆ ప్రతిఫలం, ఆ నిజమైన క్రిస్మస్ ఆనందం మనం పొందుకోవాలంటే గనక మనం లోకానికి క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. ద్వేషాన్ని కాదు. దీనుడు వస్తే చేయి ఖాళీ లేదు. మరి ఈవిడ పెద్ద బిజీ, మరి కలెక్టర్ అమ్మ గారు అంచో ఎంతసేపు సంతకాలు పెట్టాలి కదా, చేయి ఖాళీ లేదు, పైకి వెళ్ళరా బాబు అంటారు చాలామంది. ఆ పైకి అంటున్నారో మరి ఏ పైకి అంటున్నారో నాకు తెలియదు, కానీ పైకి వెళ్ళరమ్మంటారు చాలామంది. అమ్మా, దీనుడు వచ్చినప్పుడు నీ హృదయం తరిక్కిపోవాలి. ఎంత బిజీ పని అయినా నీకు ఖాళీ లేకపోతే పిల్లలకి చెప్పు. నీకున్న దాంట్లోనే ప్రభు అన్నారు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి ఇవయ్యా అన్నారా లేదా ఆయన? నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి ఇవి, నీ దగ్గర 2 రొట్టెలు ఉంటే రొట్టి. ఎస్, అలా ఇస్తే, ఇది ఇచ్చేస్తే నాకు ఉన్నాయే 2, ఈ 2 ఇచ్చేస్తే ఈ 2 ఒకటి ఇచ్చేస్తే ఇంకా నాకేముంటాయి అని అనుకున్నావు అనుకో, నీకు ఆ ఒకటితోటే పోతుంది. ఉన్నాయి 2, పోన్లే ఇంకోటి ఉంది కదా నువ్వు తృప్తి పడితే గనక దానికి రెట్టింపు దీవెన దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే 2 ఉన్నప్పుడు ఒకటి ఇస్తే ఇంకోటి ఉంది కదా అని అనుకుంటే నీ జీవితం తృప్తిగా ఉంటుంది. 2 ఉన్నాయి నేనేమోను అని అనుకుంటే కనుక నీ జీవితానికి తృప్తి ఉండదు. ఆ 2తోటే సరిపోద్ది నీ బతుకు. సో దీనులకి సహాయం చేయండి. దేవదూతలు క్రీస్తు పుట్టుకలో ఎంతటి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ క్రీస్తు ప్రేమను లోకానికి చాటి చెప్పి, ఇదిగో సర్వోన్నతమైన దేవుని కుమారుడు సర్వలోకానికి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఇదని ఎలాగును ప్రకటన చేసాయో, మన క్రియాపూర్వకంగా క్రీస్తు ప్రేమను లోకానికి చాటి చెబుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను ఈ క్రిస్మస్ దినాలలో నీ పేరట చేయగలిగినంత దీనులకు, సేవకులకు కానీ దీనులకు కానీ సాయపడుటకు సహాయం చేయనైనా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అమ్మా, ఒక 5 నిమిషాల్లో మనం ఈ కూటం ముగించుకుందాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు గొప్ప దేవుడు, సహాయం చేయవాడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. విమోచన కార్యాన్ని జరిగించినవాడు, గొప్ప రక్షణ కార్యాలను జరిగించినవాడు, మనలను రక్షించే దేవుడు, పాపము నుంచి విడిపించే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు, గొప్ప ఆనందంతో తృప్తిపరిచే దేవుడు, దీనస్థితి నుంచి లేవనెత్తే దేవుడు, మనలను నిత్యము సంరక్షించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. అట్టి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనము. ఆ దేవునికి ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయుటకు మనము ఎంతో ప్రార్థించబద్దులమై ఉన్నాము. గనుక ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు మోకరిల్లండి. మీ కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోండి, మీ పరిస్థితుల కోసం జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం ఎలాగో గడిచిపోయింది. ఆ పరిస్థితులను బట్టి, అయిన ఇబ్బందులను బట్టి ఎలాగెలాగో ఈ సంవత్సరం గడిచిపోయింది. ఈ కరోనాతోటి జీవనోపాధి కోల్పోయో, తినకో, ఏమండి, కష్టమో నష్టమో అనుభవించి దేవుని కృపలు ఇప్పుడు దాకా మనము మన జీవితాలను ఇలాగున జీవిస్తూ వచ్చాం. కానీ వచ్చే సంవత్సరము ఈ క్రిస్మస్ ఆనందం ఇంకా దేవుడు మనలో సంతోషంగా నింపినట్లుగా, లోకంలో నిజమైన ఆనందాన్ని మనం చూసినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. నిశ్చయంగా నీ యొక్క భర్త యొక్క ఆదాయం పెరిగినట్లుగా, నెక్స్ట్ ఇయర్ నుంచి నీ భర్త ఆదాయం, జీతం డబుల్ అయిపోవాలి. ప్రార్థన చేయండి. నీ అప్పులు తీరినట్లుగా ప్రార్థన చేయండి. నమ్ముట నీ వలన అయితే నమ్మే ప్రతి వాడికి అది సమస్తము సాధ్యమే ప్రభు చెప్పాడు. ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, మీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మోకరిల్లు. పాప కూర్చో. మీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. వీలైన వాళ్ళు మోకరించండి. 5 నిమిషాలు దేవుని సన్నిధానంలో మోకరించడం ఎంతో గొప్ప భాగ్యం. అది మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా నాతో భావించండి. మహాగణుడా, మహోన్నతుడా,
సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రము నాయన. నీవు గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, సత్యవంతుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, మాకు చాలిన దేవుడు, అనాది కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచున్న గొప్ప దేవుడవు నీవే. వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. మీ దృష్టికి మేము ఏ పాటి వారము నాయన? ప్రభువా, ధూళి వంటి వారము. ఇదిగో తండ్రి, నేలను ఒలికిన నీటిని ఎత్తలేనటువంటి వారము, ఆవిరి వంటి వారము. మరి ప్రభువా, ఇదిగో తండ్రి, సృష్టిలోనే బహు అల్పజీవులమై ఉన్నాము నాయన. మా జీవం ఏ పాటిది ప్రభువా? ప్రభువా, సహాయం చేయండి. మీ దాస్తుని మీరు ఈ రీతిగా బలపరిచినందుకు వందనాలు నాయన. ఎన్నో గొప్ప సంగతులను బయలుపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఈ మాటలు నీ బిడ్డల హృదయాలలో ప్రతిష్ఠిత చేయుము నాయన. నిజమైన క్రీస్తు ప్రేమను లోకానికి చూపించడానికి మీ కృప దయచేయము నాయన. మీ సన్నిధి కాపుదల తోడుగా నుంచుము తండ్రి. నా దేవా, నా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. బలపరచండి. సార్వత్రిక సంఘమునకు దూరం అయిపోయి కొన్నాళ్ళ మందిరానికి వచ్చి ఈరోజు మందిరమునకు దూరం అయిపోయినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా, ఒక్కసారి నీ ప్రియబిడ్డలు ఏ స్థలమందున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని మీ మందిరానికి నడిపించండి నాయన. వారి ఆత్మలు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా ప్రభువా. వారి పాతాళానికి వెళ్ళిపోవటం మీకు ఇష్టం లేదు కదా నాయన. మమ్ములను పాతాళం నుంచి తప్పించడానికే కదా ప్రభువా భూమి మీదకి వచ్చింది. మరి ప్రభువా, సంఘములో అనేక మంది బిడ్డలను సాతాను ఈడ్చుకొని పోవుచుంది నాయన. దురాశల చేతను, అసూయ చేతను, వ్యభిచారముల చేతను, అనేకమైనటువంటి వ్యసనముల చేతను వారిని ఈడ్చుకొని పోవుచున్నది నాయన. వాడి బంధకముల నుంచి విడిపించి పరిశుద్ధ యేసు అను నామమును బట్టి విడుదలను దయచేయండి నాయన. అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సంఘములో ప్రభువా స్త్రీల అభివృద్ధిని ఇంకా బలపరచండి నాయన. వారి ప్రార్థనలను ధూపము వలె మీ సన్నిధానమునకు చేరునట్లుగా సహాయము చేయము తండ్రి. అయా, యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఆయా రకములైనటువంటి వ్యసనాలు ప్రభువా, ఇదిగో తండ్రి, లోకములో ఉన్నటువంటి లౌకిక ఆనందాన్ని పొందుతూ ప్రభువా మీ ప్రేమకు దూరం అయిపోయారు నాయన. అదే ఆనందం, అదే జీవితం అనుకుంటున్నారే. అయ్యా, ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనుము తండ్రి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనుము నాయన. ఒక్కసారి సహాయం చేసి నీ బిడ్డల్ని దీవించుమని, ఆశీర్వదించుమని, మీ కృప తోడుగా నుంచమని ప్రార్థన చేస్తున్నాను. నా దేవా, నా దేవా, కనికరించండి నాయన. వారి వ్యసనాలను విడిపించండి నాయన. అయ్యా, ఈ కరోనా చేత జీవనోపాధి కోల్పోయి నిస్సహాయాలుగా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. తమ ఉద్యోగాల నుంచి తొలగింపబడిన వారు ఉన్నారు. అయ్యా, తమ ఆదాయాలు నిశ్చయంగా నిలిచిపోయినాయి నాయన. సంక్షోభంలో ఉన్నారు ప్రభువా. ఉన్నతంగా బ్రతికిన వారు సహితం ఈరోజు ప్రభు చాలా దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభువా. అయ్యా, సహాయం చేసి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నిత్య సమృద్ధిని ప్రతి వారి పట్ల దయచేయండి నాయన. సహాయం చేయండి. సంఘ నాయకత్వాన్ని బలపరచండి. ఇస్సాకుడేరు గురుమండలాన్ని దీవించండి. గురుమండలంలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని దీవించండి. అధ్యక్షుల వారిని దీవించండి, బహుగా ఆశీర్వదించండి. అలాగనే ప్రభా, స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని బలపరచండి. అయ్యా, సహాయం చేసి ఈ అడ్వెంట్ మాసంలో ఉదయకాలంలో జరిగే ప్రతిరోజు ఈ ప్రార్థనా కూడికను మీ నామ మహిమార్థమై ఘనముగా జరిగించండి. మీ కృపలో బలపరిచి ఆశీర్వదించండి. మీ సన్నిధి కాపుదల తోడుగా నుంచి మమ్మలను క్షేమంగా నుంచి రాబోయే అడ్వెంట్ దినాల్లో మేము ఇంకా ప్రభా క్రిస్మస్ నిజమైన ఆనందాన్ని పొందుకున్నట్లుగా, నిజమైన ప్రేమను లోకానికి తెలియచేసినట్లుగా సహాయం చేసి కృప చూపించమని నేను చేస్తున్న ఈ ప్రార్థన మీ దృష్టికి అంగీకారముగాను, నీ ప్రియుల దృష్టికి ప్రభా దీవెనకరంగాను ఉంచి సహాయము చేయమని, తిరిగి మీ దాసుని ప్రయాణమునకు మీ కాపుదలను అనుగ్రహించి క్షేమంగా గృహాలకు నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి ఆదరించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు మాకు తోడై యుండి నడిపించిన దేవా, ఇంతవరకు మాకు ముందుగా తోడుగా నుండి నడిపించిన దేవా, ఇంక ముందు కూడా మమ్ము నడిపించుము. మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఈడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. అందరికి వందనాలు. గమనించండి.